హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుసుమ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ కూడా చేసుకోండి. లైక్ కూడా చేసుకుంటే మన వీడియో చాలామంది అయితే చూస్తారు. ఓకేనా? కన్ఫామ్గా లైక్ అయితే చేసుకోండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం వీడియో క్లారిటీగా లేదు, ఎందుకంటే వాళ్ళు ఫ్రంట్ సైడ్ ఉన్నారు, వెలుతురు పడే సైడ్ అయితే వాళ్ళు లేరు, అందుకే కొంచెం అంత క్లియర్గా రాలేదు. ఇన్ కేస్ ఎవరైనా కనిపించకపోతే చాలా సారీ. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ఇంతకీ చూడండి అన్నాను కానీ ఏంటో వీడియో చెప్పలేదు కదా. మా ఆంటీ వాళ్ళ కూతురు మా లిఖిత, తన ఓనీల్ ఫంక్షన్ అనమాట, మెచ్యూర్ ఫంక్షన్. హల్దీ అయితే అవుతుంది. హల్దీ టైంకి అయితే మార్నింగ్ హల్దీ పెట్టుకున్నారు, మధ్యాహ్నం ఫంక్షన్. ఇదిగోండి లిఖిత బుజ్జిగా క్వీన్ లాగా ఉంది కదా, కిరీటం పెట్టుకోగానే. ఫ్లెక్సీలో కూడా ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. హిల్స్ వేసుకోవడం వల్ల అలా పడిపోయింది అనమాట. ఇంకా అందరం ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాము. నాతో పాటు మీరు కూడా చూడండి. ఇలాంటి వ్యూస్లోని మనం మాట్లాడే కన్నా చూస్తేనే అందంగా ఉంటుంది కదా. ఇంక మీరు కూడా నాతో పాటు చూడండి. లైక్ అయితే మాత్రం చేసుకోండి. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. కత్తులా కాటుక కళ్ళావి ఇప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫ్కి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. నెక్స్ట్ అయితే స్టిల్స్ అయిపోయాక లిఖిత వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ లిఖిత ఫ్రెండ్స్ అనమాట. చూసారు కదా, అందరూ క్యూట్గా ఉన్నారు. అందరూ హల్దీకి ఎల్లో కలర్ వేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మాత్రం రెయిన్బో కలర్స్ అయితే వేసుకొని వచ్చారు, చాలా కలర్ఫుల్గా కనిపించాలని. చూసారు కదా, లిఖిత కన్నా వాళ్ళందరూ చాలా ఎగ్జైట్మెంట్ అయిపోతున్నారు అక్కడ. లిఖిత వాళ్ళ బ్యాచ్ అయిపోయాక ఇంకా పెద్దవాళ్ళందరూ ఒక బ్యాచ్గా అయితే వచ్చేసారు. వాళ్ళతో పాటు కొన్ని ఫోటోషాట్లు అయితే తీసుకుందామని మా మాయ అయితే అందరినీ ఇలా నించోండి, అలా నించోండి, అలా పెట్టండి, ఇలా పెట్టండి అని చెప్పేలోకి కాస్త టైం అయిపోయింది. చూసారు కదా, లిఖిత బుజ్జిగా ఉంది అసలు రౌండ్లోని, చాలా అంటే చాలా అందంగా. ఇంకా నా ఫోన్లో అయితే అంత క్లియర్గా లేదు కానీ కెమెరాలో అయితే ఇంకా బాగా అందంగా వస్తుంది. అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే.
అండ్ ఫొటోస్ ఎవరు తీస్తున్నారో చెప్పలేదు కదా, మా మాయ అంటే మా రిలేటివ్ అనమాట. వాళ్ళది సీతాపురం పర్లాకిమిడి అక్కడ ఫోటో స్టూడియో ఉంది. అక్కడ నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. మా రిలేటివ్స్ అందరికీ ఆ మాయే ఫోటో షూట్ అయితే చేస్తారనమాట. అందరికీ ఇదిగోండి మాయ అన్నాను కదా, ఈ మాయ చాలా కష్టాలు పడుతున్నారు. ఎవరు ఒకరు చేస్తే ఇంకొకరు చేయరు కదా, అందరి గురించి తెలిసిందే. ఒక్కొక్కరికి చేస్తూ చేస్తూ చాలా టైం అయింది. ఫోటో షాట్ అండ్ మంగళస్థానం హల్దీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం అందరూ పసుపులు రాసుకొని సందడి అయిపోతుంది. మా పిన్ని అమ్మ మా అత్తకి అయితే రాసేద్దామని ఫిక్స్ అయిపోయి వెళ్ళి ఇద్దరు కలిపి రాసేసారు ఫుల్గా. అండ్ వీడియోలో అయితే నేను అస్సలు ఏ వీడియోలోని కనిపించను అనుకోండి, ఈ వీడియోలో కూడా అస్సలు కనిపించను. ఎక్కడో ఫోటో షాట్ దగ్గర కనిపిస్తాను అంతే. మిగతా ఫొటోస్ కూడా అస్సలు తీసుకోలేదు. ఫుల్ కలర్ఫుల్గా ఉంది. మా చుట్టాలు, మా నాన్నమ్మ వాళ్ళ తాలూకోలు అందరూ వచ్చారు. ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంతకీ ఆంటీ అన్నాను కానీ ఎవరో చెప్పలేదు కదా, లాస్ట్ వరకు చూడండి మీకే కనిపిస్తారు. మా చెల్లి అంత బుజ్జిగా పడుకుంది. ఎప్పుడు ఏడవదు అంటాను కానీ ఈసారి ఏడ్చింది చాలా. ఇదిగోండి వీళ్ళు స్టార్ట్ చేసేసారు.
ఇంతలో నేనైతే ఒక ఫోటో తీసుకోవాలి ఎలా అయినా అని మా అమ్మకి ఫోన్ ఇచ్చేసి వీడియోలోకి అయితే నేను వచ్చాను అనమాట. అంటే నేను కూడా కొంచెమైనా కనిపించాలి కదా అని. అప్పటికే మా అమ్మ ఎలా తీయాలి అని అంటున్నారు. మొత్తానికైతే బాగానే తీసారులే. ఇంకా హెల్దీ కూడా కంప్లీట్ అయిపోతుంది, అంటే లాస్ట్ అయిపోయింది చాలా అంటే చాలా. నాకే ఎవరు పసుపు రాయలేదని అనుకుంటున్నాను. ఇంతలో గీతక్క అయితే వచ్చేసి పసుపు రాసేసింది. మళ్ళీ తిరిగి వాళ్ళకి రాసేంత టైం కూడా నాకు లేదు, వీడియో తీయడం అవ్వదు కదా, నేను వీడియో అందుకోవాలి అని. నెక్స్ట్ మొహం కడుక్కొని వచ్చి నేను కూడా వీడియో స్టార్ట్ చేసాను. అందరు ఫుల్ ఎంజాయ్మెంట్ జోష్లో ఉన్నారు. ఇదిగోండి కెమెరామెన్ మాయ అని చెప్పాను కదా, ఈ మాయ చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే కరెంట్ పోయింది, ఇప్పుడే వచ్చింది. అందుకే ఫొటోస్ ఫాస్ట్గా ఒక్కొక్కటి తీస్తున్నారు. హల్దీ అయితే అక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఫంక్షన్ ఫస్ట్ నుంచి అయితే నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మధ్యలో వచ్చాను. హల్దీ ఆడుకొని వెళ్ళి అలిసిపోయాం అనమాట. ఫుల్ అందరూ తినేసి కూడా వెళ్ళిపోయారు, 3 అయిపోయింది. అందుకే ఫుల్ కలర్ఫుల్ అయిపోయింది అంతా. అందరం వెయిటింగ్ ఫోటోషూట్కి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలని. ఒక్కొక్కరు తీసుకుంటారు కదా, మనం వెయిట్ చేయాలి. మా పిన్ని అమ్మ కూడా వెయిటింగ్. మొత్తానికి స్టేజ్ అయితే ఎక్కిపోయారు, ఎలాగైనా ఫొటోస్ తీసేసుకుందాం. మా అమ్మ చెల్లికి తీసుకురా, దానికి కూడా ఫోటో తీద్దాం అని అంటున్నారు. నేను కూడా వెళ్ళి చెల్లికి తీసుకొచ్చాను. అందరికీ ఒక ఫోటోషూట్ అయిపోయాక నేను కూడా ఒక ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. మా చెల్లికి తెచ్చేంత వరకు మా అమ్మ ఒప్పుకోదు. మొత్తానికి వెళ్ళి మా చెల్లికి తెచ్చేద్దామని నేనైతే వెళ్తున్నాను. వీళ్ళు అందరూ మా వీధిలో వాళ్ళు, మా పిన్ని మా అమ్మ అందరూ కలర్ఫుల్గా కనిపిస్తున్నారు కదా. ఇదిగోండి మా చెల్లి కూడా వచ్చేసింది. ఎంత చక్కగా ఫోటోకి పోజిస్తుందో చూడండి. లిఖిత కూడా చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఈ ఫోటోషూట్ అయ్యాక నేను కూడా ఫోటో తీసుకోవాలి, కొంచెమైనా కనిపించాలి కదా యూట్యూబ్లో అని అనుకుంటున్నాను. ఇంతలో వీళ్ళకి ఫోజ్ ఇచ్చేసాక నేను తీసుకుంటానులే అని అనుకుంటున్నాను. లిఖిత ఫోటో తీసుకుంటే పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే దానికి ముద్దులాడుతూ ఉంది. మొత్తానికి వీళ్ళు ఫోటోషూట్ అయిపోయింది, నేను కూడా ఫోటో తీసుకోవాలి కదా. నెక్స్ట్ నేను కూడా అందులో జాయిన్ అయ్యాను. నేను ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళను, అందరినీ పిలిచేసే వెళ్తాను. ఫస్ట్లో ఉన్నది జ్యోతక్క, నెక్స్ట్ మణిలత్త, నెక్స్ట్ మా అమ్మ, నెక్స్ట్ చెల్లి, లిఖిత, మా పిన్ని, నేను. నా ఫేవరెట్ జ్యోతక్క, మణిలత్త ఇద్దరు ఫేవరెట్టే. మణిలత్త అంటే ఎవరంటే కెమెరామెన్ అన్నాను కదా, ఆ మాయ వాళ్ళ వైఫ్. వీడు వాళ్ళ చిన్న కొడుకు, కెమెరామెన్ వాళ్ళ చిన్న కొడుకు అనమాట. మా ఫోటోషూట్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. చిన్నపిల్లలందరూ స్లోగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు. అందరం చూస్తున్నాం. మా పిన్ని 10 సార్లు హాయ్ చెప్తుంది, అంటే అందంగా పడాలి కదా కొంచెం. అన్నీ ఖాళీ అయిపోయాయి. ఇంకా ఆంటీ అంటే ఎవరు అని అనుకున్నారు కదా, ఇదిగోండి మా లత ఆంటీ. నా యూట్యూబ్ ఛానల్కి అయితే చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్ చేస్తారు ఆంటీ. హల్దీకి వీడియో తీస్తాను ఆంటీ అని అడగడమే లేటు, తీసుకో అని అన్నారు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.